ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 20 శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు పనిచేసే చోట మరియు ఇంట్లో ఒత్తిడి ఉండడం వల్ల నిస్సహాయాలవుతారు మరియు చాలా లోగా ఫీల్ అవుతారు. అయితే మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాల్ని పొందుతారు. ఇది కొద్దిగా మీకు బలాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల ద్వారా పండుగలు లేదా వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. ప్రేమ మరియు రొమాన్స్ కి మాత్రం ఇది మంచి రోజు. మీరు మీ ప్రియురాలు లేదా భాగస్వామితో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకి వెళ్లే అవకాశం ఉంది. అయితే మీరు ఒక చేదు వార్తని వినే అవకాశం ఉంది. మీ యొక్క అత్త మామయ్యల నుండి అశుభ వార్తల్ని వింటారు. ఇది మీకు చాలా బాధని కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. అలాగే మీరు ఒత్తిడిని తొలగించడానికి ఈ రోజు మీ యొక్క పిల్లల్ని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంటారు. దీనివల్ల మీ టెన్షన్ దూరం అవుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అధిక శ్రద్ధ పెట్టాలి. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించి సింధూరార్చన చేయించండి. విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.